చెప్పు తీసుకు కొడతా నా కొడకల్లారా. ఎవడన్నా అమరప్రసాద్ గారిని అభినవ్ అంబేద్కర్ అన్నాడంటే వాడెంత, వాడు బతికెంత. వాడు మనువాదులు ముద్దు బిడ్డ. అది ఎలాగంటే వాడు ఫస్ట్ క్రిస్టియనే. మున్నూరు కాపు అన్నాడు, వైశ్యాస్ అని, ఎస్సీ అని అనేక రకాల సర్టిఫికెట్లు మార్చి వాడు అమ్మకి అంతమంది తండ్రులను చూపించాడు. అది మనకు అనవసరం. అయితే ఇక్కడ ఎంత వ్యక్తినైనా మన స్థాయికి తీసుకొచ్చి మాట్లాడడం అనేది ఇక్కడ భారతదేశంలో ఉన్నటువంటి సెక్యులర్ భావజాలం. ఎందుకంటే అది వాస్తవంగా మాట్లాడడానికి ఇచ్చినటువంటి హక్కు. కానీ ఈ మధ్యకాలంలో ఉన్నటువంటి మోడీ మీడియా వీళ్ళందరూ కూడా అవాస్తవాలను ప్రచారం చేస్తూ అంబేద్కర్ వ్యతిరేకులకి, మనువాదులకి దగ్గరయ్యి అక్కడ స్కానర్ పెట్టి అడుక్కుంటున్నారు. అటువంటి వాళ్ళు ఈ అమరప్రసాద్ గాడు, రాధా మనోహర్ దాసు, లలిత్ కుమారు, ఇంకెక్కడో గొన్న గన్నయ్య గాడు, బొచ్చేగాళ్ళు వీళ్ళందరూ కూడా మీడియాలో అంబేద్కరీల్ని, సెక్యులర్ భావజాలాన్ని, ప్రజాస్వామ్య వ్యవస్థల్ని కించపరిచి మళ్ళీ రాచరికపు వ్యవస్థకి బాటలు వేసేటువంటి మాటలు మాట్లాడుతున్నారు. అది చదువుకున్న సన్నాసులు కూడా అర్థం చేసుకోకుండా మత మూర్ఖత్వంలో పడి కొట్టుకుంటూ మతంపై ప్రేమతో ఈ దేశం సాధించినటువంటి అభివృద్ధిని మళ్ళీ యథపదాలను తొక్కడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఇక్కడ అమరప్రసాద్ అనేవాడు పుస్తకం రాసేంత జ్ఞానవంతుడు కాదు, శీలవంతుడు కాదు, చదవరి కాదు, మేధావి కాదు. వీడికి నేను గతంలో చెప్పాను, 5 నిమిషాలు మాట్లాడలేక ఫోన్ పెట్టేసి పారిపోయిన సన్నాసి బూతులు మాట్లాడతాడు. ఒక ప్రశ్న అడిగితే వీడి నోటి నుంచి వచ్చేది బూతులు. వీడి భావజాలం కానీ, వీడి పదాలు కానీ, వీడు మాట్లాడే మాటలు కానీ ఏవి కూడా స్వచ్ఛంగా తేటగా ఉండవు. ఇటువంటి లఫుట్ గాడిని అంబేద్కర్కి సమపోలికేంటరా? అన్నం తింటున్నారా, ఇంకేమైనా తింటున్నారా మీరు? తాత్కాలికంగా అంబేద్కర్ వ్యతిరేకులకి, మనువాదులకి వాడి యొక్క మాటలు కానీ, చేష్టలు కానీ నచ్చుతాయేమో. కానీ అది ఈ దేశానికి వినాశనం, ఈ దేశానికి ప్రమాదం. ఎందుకంటే ఈ మధ్యకాలంలో చూస్తూ ఉన్నాం కదా, ఒకనాటి దేశ ద్రోహులు ఈనాటి దేశభక్తులుగా మారుతూ ఉన్నారు. దానికి ఉదాహరణ ఆర్ఎస్ఎస్ వ్యవస్థాపకుడైన సావర్కర్, గాంధీ గారిని చంపినటువంటి వ్యక్తి, హంతకుడిని తెచ్చి వాళ్ళ దేశభక్తుడిగా చిత్రీకరిస్తూ ఉన్నారు. ఈ సావర్కర్ ఏం చేశాడు? బ్రిటిష్ వాళ్ళ కాళ్ళు మొక్కాడు. బ్రిటిష్ వాళ్ళకి క్షమాభిక్ష లెటర్లు